హాయ్ అండి. ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది నా స్టైల్‌లో అండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇడ్లీ రవ్వని ముందుగా 2 ½ కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. తర్వాత 3/4 కప్పు గుండు మినప్పప్పు తీసుకున్నాను. ఇది నలుగురికి 1 డేకి వస్తదండి మెజర్‌మెంట్ అలా చెప్తున్నా. తర్వాత గుండు మినపప్పు తీసుకొని వీటిని మంచిగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత 4 గంటల తర్వాత మళ్ళోసారి మంచిగా కడుక్కొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి మినపప్పుని ఫస్ట్. అసలు వాటర్ ఏం వేయకుండా కొంచెం వేసుకుంటే సరిపోతదండి. తర్వాత నేనేం చేస్తా అంటే కొంచెం రైస్ వేసుకుంటా అండి. కొంతమంది అటుకులు అలా వేసుకుంటారు గదా! కానీ నేనైతే కొంచెము మిగిలిపోయిన అన్నం ఉంటది గదండీ! అది వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. వాటర్ కొంచెమే వేసుకోవాలండి. ఇట్లా మెత్తగా పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత రవ్వని గూడా మంచిగా శుభ్రంగా 1, 2 సార్లు కడుక్కొని దాన్ని గట్టిగా పిండి మన మినప్పప్పులో వేసేయాలి. మనం రుబ్బి పక్కకు పెట్టుకున్న మినప్పిండిలో మంచి గట్టిగా పిండి వేసేసుకోవాలి. ఈజీనండి. కానీ కొంచెము ఇలా ఉంటది అంతేగాని నానాలి మంచిగా. నానితే బావుంటది. ఇలా బాగా మంచిగా కలుపుకోవాలండి. రవ్వను పిండి మినప్పప్పు రుబ్బుకున్నది బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలిపేసి దీన్ని 8 గంటలు లేదా నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఫెర్మెంటేషన్ కోసం పెట్టుకుంటే ఇడ్లీలు మంచిగా పొంగుతాయండి. స్పాంజీగా వస్తాయి. ఇలా మార్నింగ్‌కి మంచిగా ఫెర్మెంట్ అయ్యి ఉంటది. ఇట్లా అవుతేనే బావుంటదండి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ ఏసుకొని మన ఇడ్లీ ప్లేట్‌లకి కొంచెం లైట్‌గా ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీలు వేసేసుకోవడమేనండి. పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి. చాలా బావుంటది. టమాటా చట్నీ కూడా బావుంటది. నేనైతే ఇలా చేసుకుంటానండి. మంచిగా స్టీమ్ అయ్యేటప్పుడు అందులో ప్లేట్లు పెట్టేసేసి ఒక 15 మినిట్స్ స్టీమ్ అవ్వనిస్తే ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. చూడండి ఎంత మంచి పర్ఫెక్ట్‌గా వచ్చాయి. మంచి స్పాంజీగా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.